హలో ఎవ్రీవన్, గుడ్ మార్నింగ్. ఈరోజు మనం లాజికల్ వాల్యూమ్ మేనేజ్మెంట్ ఎల్విఎం గురించి మాట్లాడుకోబోతున్నాం. సో ఈ ఎల్విఎం ఎలా మనకి ఉపయోగపడుతుంది అంటే, ఇప్పుడు రియల్ టైంలో మనం ఎక్కువ లార్జ్ పార్టీషన్స్ కావాల్సి వచ్చినప్పుడు అండ్ ఒక సిచ్యువేషన్ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఆ సిచ్యువేషన్ ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత మీకు ఎల్విఎం ఎలా హెల్ప్ అవుతుంది మనకి రియల్ టైంలో అనేది కూడా మీకు అర్థమవుతుంది. సో ఒక లినక్స్ మిషన్ ఉందండి. ఓకే, ఒక లినక్స్ మిషన్ ఉంది. ఈ లినక్స్ మిషన్లో ఫైవ్ 500 GB హార్డ్ డిస్క్ ఉంది. 500 GB హార్డ్ డిస్క్ ఉంది. సో ఇదొక సర్వర్, ఒక డేటాబేస్ సర్వర్ అనుకుందాం. ఇదొక డేటాబేస్ సర్వర్. ఈ డేటాబేస్ సర్వర్లో లినక్స్ మిషన్ ఉంది. ఐ మీన్ లినక్స్ ఇన్స్టాల్ చేసాము. సారీ, లినక్స్ MySQL డేటాబేస్ నేమ్ ఏంటండి? MySQL. ఓకే, ఈ సిస్టంలో నేను లినక్స్ ఇన్స్టాల్ చేశాను. దాని తర్వాత MySQL డేటాబేస్ ఇన్స్టాల్ చేశాను. ఇందులో డేటాబేసెస్ ఉన్నాయి. సో ఈ సిస్టమ్ యొక్క స్టోరేజ్ హార్డ్ డిస్క్ వచ్చేసి 500 GB. సో డేటాబేస్ అనగానే ఏమవుతుంది? గ్రో అవుతూ ఉంటుంది. ఎందుకంటే డేటాబేస్లోకి టేబుల్స్ ఉంటాయి. ఆ టేబుల్స్లో రికార్డ్స్ ఉంటాయి. సో గ్రో అవుతూ ఉంటుంది. సో ఓవర్ ద పీరియడ్ ఈ 500 GB కాస్త 450 GB వరకు గ్రో అయిపోయింది డిస్క్ స్పేస్. ఓకే, 500 అది 450 GB వరకు వెళ్ళిపోయింది. సో దిస్ ఇస్ ద టైమ్ టు యాడ్ అడిషనల్ స్టోరేజ్ని అంటే అడిషనల్ హార్డ్ డిస్క్ని మనం యాడ్ చేయాలి ఈ సర్వర్కి. ఇంకొక 500 GBయో 1000 GBయో 1 TBనో యాడ్ చేయాలి. యాడ్ చేయాలంటే ఏంటి? రియల్ టైంలో స్టోరేజ్ని అంటే ఒక హార్డ్ డిస్క్ని మనం సర్వర్కి యాడ్ చేయడం అంత ఈజీ కాదు. జస్ట్ షట్ డౌన్ చేసేసి మనం ఇంకొక హార్డ్ డిస్క్ని యాడ్ చేసేసి మనం రీబూట్ చేస్తామంటే అది అంత ఈజీ కాదు. దానికి లాట్ ఆఫ్ అప్రూవల్స్ కావాలి. ఇఫ్ ఇట్ ఈస్ ఎ ప్రొడక్షన్ సర్వర్, ఇది ప్రొడక్షన్ సర్వర్ అయితే ఇంకా కాంప్లికేషన్స్ ఎక్కువ. ఓకే, సో ఫస్ట్ మనం ఈ డిస్క్ స్పేస్ని ఇంక్రీజ్ చేయకపోతే ఏమవుతుంది? డేటాబేసెస్ అనేది డౌన్ అవుతాయి. ఎందుకంటే స్పేస్ లేకపోతే డేటాబేస్ గ్రోత్కి స్పేస్ లేకపోతే ఏమవుతాయి? డేటాబేస్ అనేవి ఆఫ్లైన్లోకి వెళ్ళిపోతాయి, యాక్సెస్ కావు, డౌన్ అయిపోతాయి. సో ఇప్పుడు మనం చేయాల్సింది ఇమీడియట్ టాస్క్ ఏంటి? స్టోరేజ్ని ఎక్స్టెండ్ చేయాలి, స్టోరేజ్ని యాడ్ చేయాలి ఈ సర్వర్కి. యాడ్ చేయాలంటే రియల్ టైంలో ఒక చేంజ్ రిక్వెస్ట్ అనేది క్రియేట్ చేస్తాం. సర్వీస్ నౌ ఇప్పుడు ఒక్కొక్క కంపెనీ ఒక్కొక్క టూల్ వాడుతుందండి, టికెటింగ్ టూల్ అనేది. సో సర్వీస్ నౌ అనేది ఒక టికెటింగ్ టూల్. ఇవి ఓన్లీ పెద్ద కంపెనీలు, కొద్దిగా బిల్లింగ్ ఎక్కువ కాబట్టి పెద్ద కంపెనీలు ఈ టూల్ను వాడతాయి. స్మాల్ స్టార్టప్ కంపెనీస్, మిడ్ రేంజ్ కంపెనీస్ వాడలేవు ఇవి, ఎందుకంటే వాళ్ళు హెవీ బిల్లింగ్. సర్వీస్ నౌ అనేది ఒక టికెటింగ్ టూల్ అండి. ఇది టికెటింగ్ టూల్. దీంట్లో అలా చిన్న కంపెనీస్ అయితే వాళ్ళు ఓన్ టూల్స్ డెవలప్ చేసుకుంటారు. కొన్ని కంపెనీస్ ఇంకా చాలా టికెటింగ్ టూల్స్ ఉన్నాయి మార్కెట్లో. ఏమున్నాయండి? టికెటింగ్ టూల్స్ జీరా. ఇన్ ద మార్కెట్. జీరా, ఇవన్నీ టికెటింగ్ టూల్స్. ఇందులో సర్వీస్ నౌ ఉందా, సోలార్ విండ్స్,
సర్వీస్ నౌ లేదా ఇందులో సర్వీస్ నౌ ఉంది ఇక్కడ. ఓకే, ఇవన్నీ టికెటింగ్ టూల్స్. కంపెనీ ఏదైతే టికెటింగ్ టూల్ వాడుతుందో ఆ టికెటింగ్ టూల్లో మనం ఒక చేంజ్ రిక్వెస్ట్ని రైజ్ చేయాలి మనం. చేంజ్ రిక్వెస్ట్. ఈ చేంజ్ రిక్వెస్ట్ ఏంటి అంటే ఒక 500 జీబీ లేదా 1000 జీబీ నేను అడిషనల్గా యాడ్ చేయాలి. 1000 జీబీ అనుకుందాం, అంటే 1 టీబీ. ఓకే, దగ్గర 1024 అయితే ఒక టీబీ అవుతుంది, 1000 జీబీ అనుకుందాం. ఓకే, 1000 జీబీ హార్డ్ డిస్క్ని నేను అడిషనల్గా యాడ్ చేయాలి. సో ఈ చేంజ్ రిక్వెస్ట్లో నేను 1000 జీబీ యాడ్ చేయాలి. ఎందుకు యాడ్ చేయాలని జస్టిఫికేషన్ కూడా ఇవ్వాలి మీరు. జస్టిఫికేషన్ ఏంటంటే database server doesn't have enough space, so we need to extend the disk space immediately, otherwise database may go offline, may go down అనేది మనం జస్టిఫికేషన్ ఇస్తాం. సో జస్టిఫికేషన్ ఇచ్చిన తర్వాత చేంజ్ రిక్వెస్ట్ రైజ్ చేసి జస్టిఫికేషన్ అక్కడ రాసి మనం సబ్మిట్ చేస్తాం. సబ్మిట్ చేస్తే ఆ రిక్వెస్ట్ సరాసరి ఎక్కడికి వెళ్తుంది? క్యాబ్ అప్రూవల్కి వెళ్తుంది. క్యాబ్ అంటే చేంజ్ అడ్వైజరీ బోర్డ్. చేంజ్ అడ్వైజరీ బోర్డ్ వీళ్ళ ఈ బోర్డులో ఎవరు ఉంటారు? ఇది ఒక టీము. ఈ టీంలో మీ లీడ్ ఉంటాడు, మీ మేనేజర్ ఉంటాడు, మీ టీం నుంచి, లేదా మీ ఎస్ఎంఈ ఉంటారు. నెక్స్ట్ అదర్ టీమ్స్. ఇప్పుడు ఇది మై సీక్వల్ కాబట్టి మన రిలేటెడ్ కాదు ఇది. అంటే మనం వి మేనేజ్ లినక్స్ బట్ వీ డోంట్ మేనేజ్ మై సీక్వల్. ప్లీజ్ మ్యూట్ యువర్ సెల్ఫ్. సో ఆ ఎస్క్యూఎల్ టీంలో మేనేజర్, లీడ్, ఎస్ఎంఈ ఉంటారు. సో వీళ్ళంతా చేంజ్ మేనేజ్మెంట్లో టీం ఉంటుంది. ఇలా ఈ క్యాబ్ అనే చేంజ్ అడ్వైజరీ బోర్డులో ఇలా మల్టిపుల్ టీమ్స్ నుంచి ఉంటారు. సో ఫస్ట్ అయితే మన టీం నుంచి అంటే మీ టీం ఏదైతే ఉంటుందో మీ లీడో, మేనేజరో, ఎస్ఎంఈఓ అప్రూవల్ చేయాలి. ఇందులో ఒకళ్ళు అప్రూవల్ సరిపోదు. మన టీం నుంచి ఒకళ్ళు అప్రూవల్ చేయాలి. అదర్ టీం నుంచి అంటే మై సీక్వల్ టీం, డేటాబేస్ టీం వాళ్ళ నుంచి, డిబిఏ టీం వాళ్ళ నుంచి అప్రూవల్ చేయాలి. సో ఈ అప్రూవల్ అన్నీ అయిపోయిన తర్వాత ఆ రిక్వెస్ట్, ఈ చేంజ్ రిక్వెస్ట్ అప్రూవ్ అవుతుంది. ఇక్కడ ఇన్సిడెంట్ చేంజ్ మేనేజ్మెంట్ కూడా ఉంటుందండి. ఓకే, ఇక్కడ చేంజ్ మేనేజ్మెంట్. ఇంకొకటి, మీరు ఇక్కడ చేంజ్ రిక్వెస్ట్ జస్ట్ ఒక 1000 జీబీ అప్గ్రేడ్ చేయాలి, ఇది జస్టిఫికేషను అని ఇస్తే సరిపోదు. ఇన్ కేస్ ఈ హార్డ్ డిస్క్ని యాడ్ చేసే ప్రాసెస్లో ఏమైనా సరే డౌన్ అయితే వాట్ ఈస్ ద బ్యాకప్ ప్లాన్? బ్యాకప్ ప్లాన్ కూడా రాయాలి చేంజ్ రిక్వెస్ట్లో. జస్టిఫికేషను, ఎందుకు యాడ్ చేయాలి జస్టిఫికేషను, బ్యాక్అవుట్ ప్లాన్, ఇన్ కేస్ ఇఫ్ ఇట్ ఈస్ ఫెయిల్స్ వాట్ ఈస్ ద బ్యాకప్ ప్లాన్. అంటే మీరు 1000 జీబీ యాడ్ చేసే ప్రాసెస్లో సిస్టమ్ డౌన్ అవడం లేకపోతే ఇంకో ప్రాబ్లమ్స్ వచ్చాయనుకోండి, ఏంటి బ్యాకప్ ప్లాన్? బ్యాకప్ ప్లాన్ కూడా రాయాలి మనం. బ్యాకప్ ప్లాన్ అయితే సింపుల్గా కొత్త డిస్క్ యాడ్ చేసినప్పుడు సర్వర్ స్లో అవ్వడము, లేదా సర్వర్ రెస్పాండ్ అవ్వకపోవడము, ఇలాంటి పరిస్థితులు ఇలాంటివి ఏమైనా జరిగితే సింపుల్ బ్యాకౌట్ ప్లాన్ ఏంటి? కొత్త హార్డ్ డిస్క్ని రిమూవ్ చేసేయడమే, అదే బ్యాకౌట్ ప్లాన్. సో దేనికైనా సరే బ్యాకౌట్ ప్లాన్, జస్టిఫికేషన్, మనం ఏం చేయాలనుకుంటున్నామో క్లియర్గా స్టెప్స్ రాయాలి. నువ్వు హార్డ్ డిస్క్ని ఎలా యాడ్ చేయాలనుకుంటున్నావు, స్టెప్స్ ఏంటి? ఫస్ట్ సర్వర్ని డౌన్ చేయాలి. సర్వర్ని డౌన్ చేయాలంటే ఏం చేయాలి? యూ నీడ్ టు టేక్ అప్రూవల్ ఫ్రమ్ ద క్లయింట్. ఇక్కడ ఏమైనా పర్టికులర్ అప్లికేషన్స్ ఏమైనా రన్ అవుతున్నప్పుడు, డేటాబేస్ అంటే బ్యాక్ ఎండ్లో ఏదైనా అప్లికేషన్, ఫ్రంట్ ఎండ్లో అప్లికేషన్ ఉంటుంది, బ్యాక్ ఎండ్లో డేటాబేస్ ఉంటుంది. సో డేటాబేస్ డౌన్ అయితే ఏమవుతుంది? అప్లికేషన్ కూడా డౌన్ అవుతుంది. సో మనం ఏం చేయాలి? ఈ చేంజ్ని ఎప్పుడు ఎగ్జిక్యూట్ చేయాలి? టైం కూడా రాయాలి మీరు. బ్యాకౌట్ ప్లాన్, టైం ఎప్పుడు రాస్తారు? నాన్ బిజినెస్ అవర్స్లో రాయాలి.
నాన్ బిజినెస్ అవర్స్ అంటారు. నాన్ బిజినెస్ అవర్స్ అంటే యూజువల్‌గా నైటు 1 కొన్ని కొన్ని కంపెనీస్ 1 ఉంటాయి. 1 ఆహ్, 4 ఏఎం. ఇది నాన్ బిజినెస్ అవర్స్. ఓకే. ఈ నాన్ బిజినెస్ అవర్స్‌లో ఎగ్జిక్యూట్ చేయాలి. లేదా సండే నాన్ బిజినెస్ అవర్స్. ఆహ్, సో, ఈ నాన్ బిజినెస్ అవర్స్‌లో మనం ఎగ్జిక్యూట్ చేయాలి. ఎందుకంటే అప్పుడు తక్కువ ఇంపాక్ట్ ఉంటది. ఎందుకంటే రిక్వెస్ట్‌లు తక్కువొస్తాయి. ఆహ్, సర్వర్‌కి తక్కువ క్లయింట్స్ సండేస్ ఈ టైం అప్పుడు ఎవరు వర్క్ చేయరు కదా! సో, ఇది నాన్ బిజినెస్ అవర్స్. ఈ టైంలో ఎగ్జిక్యూట్ చేస్తామని క్లియర్‌గా మీరు చేంజ్ రిక్వెస్ట్‌లు ఇవన్నీ రాయాలి. రాసిన తర్వాత సబ్మిట్ చేస్తే క్యాబ్ అప్రూవల్‌కెళ్తది. దాన్ని చేంజ్ అడ్వైజరీ బోర్డ్. ఈ క్యాబ్ అప్రూవల్ ఇచ్చిన తర్వాత చేంజ్ మేనేజ్మెంట్ అప్రూవల్ ఉంటుంది. చేంజ్ మేనేజ్మెంట్ అప్రూవల్ ఇచ్చిన తర్వాత అంటే ఈ ప్రాసెస్‌లో మనం ఏం చేయాలంటే క్లయింట్ ఇక్కడ ఎ ఎ ఎ మనకి మన క్లయింట్ ఉంటారు కదా! కస్టమర్సో, క్లయింట్సో ఉంటారు. వాళ్ళ అప్రూవల్ కూడా తీసుకోవాలి. ఎందుకంటే వాళ్ళకి ఇన్ఫార్మ్ చేయాలి. ద అప్లికేషన్ విల్ గో ఆఫ్ ఓకే. ఆఫ్‌లైన్ ఆహ్, అని చెప్పాలి. వాళ్ళకి ముందుగానే చెప్పాలి. లేకపోతే ఆ టైంలో వాళ్ళు ఆహ్, అప్లికేషన్ యాక్సెస్ చేసే అవకాశాలుంటాయన్నమాట. అప్పుడు ఫెయిల్ అయిందనుకోండి వాళ్ళు ఇన్సిడెంట్ రైజ్ చేస్తారు. సో, అందుకనే వాళ్ళకి ముందుగానే ఇన్ఫార్మ్ చేయాలి. వాళ్ళు అప్రూవల్ తీసుకోవాలి. చేసుకున్న తర్వాత చేంజ్ మేనేజ్ అప్రూవ్ అయిన తర్వాత చేంజ్ అప్రూవ్ అయితదండి. చేంజ్ రిక్వెస్ట్ అనేది అప్రూవల్ అప్రూవ్డ్. ఓకే. అప్రూవ్డ్ అవుతుంది. అయిన తర్వాత మీరు ఆ చేంజ్ రిక్వెస్ట్ ఎప్పుడు ఎగ్జిక్యూట్ చేయాలంటే నాన్ బిజినెస్ అవర్స్‌లో ఎగ్జిక్యూట్ చేయాలి. దాన్ని మీరు నాన్ బిజినెస్ అవర్స్ ఏదైతే మీరు చేంజ్ రిక్వెస్ట్ క్రియేట్ చేసేటప్పుడు ఒక టైమ్ ఇచ్చారో, ఆ టైంలో మాత్రమే ఎగ్జిక్యూట్ చేయాలి. ఎగ్జిక్యూట్ ఆన్ స్కెడ్యూల్డ్ విండో. స్కెడ్యూల్డ్ విండో. స్కెడ్యూల్డ్ విండోలో అంటే షెడ్యూల్ టైమ్. మీరేదైతే చేంజ్ రిక్వెస్ట్ సో అండ్ సో డేట్‌లో సో అండ్ సో టైమ్ అంటే నాన్ బిజినెస్ అవర్స్ ఎక్కువగా. ఈ అవర్స్‌లోనే ప్రొడక్షన్ సర్వర్స్‌లో ఏమైనా చేంజెస్ చేయాలనుకుంటే ఈ అవర్స్‌లో చేస్తారు. చేసిన తర్వాత ఎగ్జిక్యూట్ చేసిన తర్వాత మీరు ఎగ్జిక్యూట్ చేసేస్తారు. చేసిన తర్వాత మరి దీన్ని టెస్ట్ చేయాలి కదండీ! టెస్ట్ చేయాలంటే డీబీఓ వాళ్ళు టెస్ట్ చేయమని చెప్పాలి వాళ్ళని. డేటాబేస్ అడ్మినిస్ట్రేటర్స్. డీబీఏ టు టెస్ట్. ఎందుకంటే అడిషనల్ డిస్క్ స్పేస్‌ని యాడ్ చేసిన తర్వాత మనం ఈ డేటాబేస్‌లన్నీ 500 జీబీ డేటాబేస్‌లన్నీ మనం ఈ 1000 జీబీ డేటాబేస్‌లోకి వాళ్ళు ఆహ్, మూవ్ చేయాలి. ఓకే. మూవ్ చేసి వాళ్ళు టెస్ట్ చేసి కన్ఫర్మేషన్ ఇస్తే అప్పుడు చేంజెస్ కంప్లీట్. ఇలా చాలా పెద్ద ప్రాసెస్ ఉంటుంది. అప్పుడు చేంజెస్ కంప్లీట్. ఇంకొకటి, ఇంకోసారి కొన్ని సందర్భాల్లో క్యూఏ టీమ్ గూడా రావాలి. క్యూఏ టీమ్ గూడా టెస్టింగ్ ప్రాసెస్‌లో క్యూఏ టీమ్ వస్తది. వాళ్ళు అప్లికేషన్ టెస్ట్ చేస్తారు. ఎందుకంటే డేటాబేస్‌ని మనం మూవ్ చేసాం కాబట్టి, ఈ 500 జీబీ హార్డ్ డిస్క్ నుంచి 1000 జీబీకి హార్డ్ డిస్క్ చేసాం కాబట్టి, క్యూఏ టీమ్ వచ్చి వాళ్ళు టెస్ట్ చేస్తారు అప్లికేషన్. అప్లికేషన్ కరెక్ట్‌గా ఉందా? లేదా? సో, వాళ్ళు టెస్ట్ చేసి కన్ఫర్మేషన్ ఇచ్చిన తర్వాత అప్పుడు చేంజ్ కంప్లీట్ అవుతది. ఇంత లెబోరియస్ ప్రాసెస్ చూసారా? అంటే హార్డ్ డిస్క్‌ని మనం అప్‌గ్రేడ్ చేసేయాలన్నా, లేపోతే రీప్లేస్ చేయాలన్నా చాలా లెబోరియస్ ప్రాసెస్ రియల్ టైమ్‌లో. అది ప్రొడక్షన్ సర్వర్ అయితే ఇంకా పెద్ద తతంగం. అవునా? సో, ఇదంతా ఎందుకు నేనిప్పుడు చెప్పాను? అంటే ఇది ఒక హార్డ్ డిస్క్‌ని రీప్లేస్ చేయాలన్నా, మనం ఒక యాడ్ చేయాలన్నా ఇంత లెబోరియస్ ప్రాసెస్ ఉంది రియల్ టైమ్‌లో ప్రొడక్షన్ సర్వర్స్. యూఏటీ సర్వర్స్ అయినా ఓకే. యూఏటీ సర్వర్స్‌కైనా ఇదే పరిస్థితి. ఇంకా క్యూ అనుకోండి. డెవలప్‌మెంట్ సర్వర్స్ అంటే ఈ ప్రాసెస్ అంత ఎక్కువ ప్రాసెస్ ఉండదు. ఎందుకంటే అవి ఇంటర్నల్ సర్వర్స్ కాబట్టి పెద్ద ప్రాసెస్ ఉండదు. ఇంత ప్రాసెస్ ఉండదు. ప్రాసెస్ ఉంటది. ప్రాసెస్ లేకుండా ఎక్కడా ఉండదు. ప్రాసెసింగ్
ప్లేస్. బట్ అప్రూవల్ సో ఇవన్నీ అవసరం లేదు. డెవలప్మెంట్ సర్వర్‌లో క్లయింట్ అప్రూవల్ అవసరం లేదు. ఓకే. సో, కానీ 1000 జీబీ మరి పర్చేజ్ రిక్వెస్ట్ రైజ్ చేయాలి. సో, అది వేరే టీమ్‌కెళ్తది. వాళ్ళు పర్చేజ్ రిక్వెస్ట్ రైజ్ చేసి, పర్చేజ్ చేసి 1000 జీబీ హార్డ్ డిస్క్‌ని మనకి హ్యాండ్ ఓవర్ చేస్తే మనం అది యాడ్ చేస్తాం. ఇది ప్రాసెస్. ఓకే. బట్ ఇంత ప్రాసెస్ ఉండదు. డెవ్ సర్వర్స్‌లోని, క్యూఎస్ సర్వర్స్‌లోని. యూఐటీ, ప్రాడ్ సర్వర్స్‌లో ఇంత ప్రాసెస్ ఉంటది. ఓకే. ఎందుకంటే అవి కస్టమర్ ఫేసింగ్ సర్వర్స్ కాబట్టి కస్టమర్స్‌కి మనకి మనం 99.99% అప్ టైమ్ ప్రామిస్ చేస్తాం కాబట్టి, సో, మనం ఆ ప్రామిస్ కట్టుబడి మనం అప్ టైమ్ అనేది మెయింటైన్ చేయాలి. లేకపోతే ఎస్ఎల్ఏ సర్వీస్ లెవెల్ అగ్రీమెంట్. ఎస్ఎల్ఏ బ్రీచ్ అంటారు. క్లయింట్‌కి మనం ఏదైతే ప్రామిస్ చేస్తామో, ఆ ప్రామిస్‌ని మనం నిలబెట్టుకోకపోతే దాన్ని ఎస్ఎల్ఏ బ్రీచ్ అంటారు. సర్వీస్ లెవెల్ అగ్రీమెంట్. ఓకే. సో, మనకు వాళ్ళు వర్క్ ఇచ్చినప్పుడు ఎస్ఎల్ఏస్ డిఫైన్ చేస్తారు వాళ్ళు. ఆ ఎస్ఎల్ఏస్ మనం మెయింటైన్ చేయాలి. ఆ సర్వీస్ లెవెల్ అగ్రీమెంట్ మెయింటైన్ చేయకపోతే మనకి పెనాల్టీ, ఫైన్ పడతది. అంటే మనకి ఇవ్వాల్సిన బిల్లింగ్‌లో వాళ్ళు కట్ చేస్తారు. సో, అందుకనే మనం జాగ్రత్తగా ఉండాలి. ఇష్టం వచ్చినట్టుగా పని చేయకూడదు. అందుకనే ఆర్గనైజేషన్‌లో ఐటీఎల్ ప్రాసెస్ అని ఈ ప్రాసెస్‌లు ఎందుకు పెట్టారంటే, ప్రాసెస్ ప్రకారం పనిచేస్తే మనం ఇలాంటి ఆహ్, తప్పులు చేయము. ఇప్పుడు కొత్తగా వచ్చారు. ప్రాసెస్ ఎక్స్‌ప్లెయిన్ చేస్తే, ఆ ప్రాసెస్ ప్రకారం పని చేయాలి. మనం ఇష్టం వచ్చినట్టు పని చేయకూడదు. ఓకే. నాకు నచ్చింది నాకిష్టం వచ్చినప్పుడు టైంలో నేను హార్డ్ డిస్క్‌ని రీప్లేస్ చేస్తా. లేకపోతే యాడ్ చేస్తా అనడానికి లేదు. ఓకే. ఓకే. నౌ ఇంత ప్రాసెస్ కదా! అయితే ఈ ప్రాసెస్ అంతా ఎక్స్‌ప్లెయిన్ చేశాను. ఈ ఎల్‌వీఎంకి దీనికి ఏంటి సంబంధం అని మీరు అనుకోవచ్చు. ఓకే. అంటే రియల్ టైమ్‌లో ఒక సర్వర్‌లో స్టోరేజ్ ఫుల్ అయితే ఆ స్టోరేజ్‌ని, హార్డ్ డిస్క్‌ని రీప్లేస్ చేయాలన్నా, ఎక్స్‌టెండ్ చేయాలన్నా ఇంత ప్రాసెస్ మనం ఫాలో కావాల్సిందే. అయితే యూజింగ్ ఎల్‌వీఎం మనం ఈ ఎల్‌వీఎం యూజ్ చేస్తే మనకి ఈ ప్రాసెస్‌లన్నీ అవసరం లేదండి. ఎందుకు అంటే ఈ ప్రాసెస్ అవసరం లేదని కాదు. మనం టు మినిమైజ్ థిస్ కైండ్ ఆఫ్ ఇష్యూస్, టు మినిమైజ్, టు ఓవర్‌కమ్ థిస్ కైండ్ ఆఫ్ ప్రాబ్లమ్స్. మనం ఇలాంటి ప్రాబ్లమ్స్‌ని ఓవర్‌కమ్ చేయొచ్చు. ఎలాంటి ప్రాబ్లమ్స్‌ని? స్టోరేజ్ ఫుల్ అయితే ఆ స్టోరేజ్‌ని రీప్లేస్ చేయడము, లేదా ఆ స్టోరేజ్‌ని ఎక్స్‌టెండ్ చేయడము. ఓకే. ఎక్స్‌టెండ్ చేయడం అంటే ఐ మీన్ ఈ అడిషనల్ స్టోరేజ్‌ని యాడ్ చేయడము. మనం ఇలాంటివి చేయాల్సిన అవసరం లేదు. ఎల్‌వీఎం అనేది ఒక మెకానిజం. లాజికల్ వాల్యూమ్ మేనేజర్ ఎల్‌వీఎం ఇన్ షార్ట్ ఫార్మ్‌లో ఇస్ ఎ మెకానిజం టు వర్చువలైజ్ డిస్క్స్. It can create a virtual disk partitions out one or more physical drives. ఒక ఒక ఈ ఈ వర్చువల్ డిస్క్ పార్టీషన్స్ ని క్రియేట్ చేయొచ్చు. ఓకే. వర్చువల్ డిస్క్ పార్టీషన్స్ క్రియేట్ చేస్తే ఎలా మనకి ఏంటి అడ్వాంటేజ్ అంటే ఓకే. సో వర్చువల్ డిస్క్ పార్టీషన్స్. సో ఇప్పుడు ఇదే ఒక లినక్స్ మెషిన్ నేను తీసుకున్నాను. ఎల్‌వీఎం యూజ్ చేసి ఎల్‌వీఎంని యూజ్ చేస్తాను. ఇదొక లినక్స్ సర్వర్ ఆర్ లినక్స్ మెషిన్. ఓకే. సో ఇదొక హార్డ్ డిస్క్. సో నేను ఇక్కడ ఏం చేశానంటే రూట్ డీబీ ఇందులో డేటాబేస్ ఉందండి. లేదా MySQL. ఓకే. ఇది ఈ ఈ MySQL అనే డైరెక్టరీ
dev sda1 ఇది పార్టిషన్ అండి. అంటే ఇక్కడ ఏం జరుగుతుందంటే, మనం ఈ MySQL అనే డైరెక్టరీకి జస్ట్ నేను మీకు ఇక్కడ ఒక లేమన్ టర్మ్స్‌లో చెప్తున్నాను. ఇక్కడ స్పేస్ సరిపోదు. ఇవి 2, 3 ఓకే. ఇవి 3 ఫిజికల్ హార్డ్ డిస్క్‌లండి. ఫిజికల్ హార్డ్ డిస్క్‌లు. ఈ 3 ఫిజికల్ హార్డ్ డిస్క్ నుంచి నేను ఒక్క నిమిషం. ఇదొక వర్చువల్ పార్టిషన్. ఓకే. ఇదొక వర్చువల్ పార్టిషన్. ఓకే. ఓకే. ఈ 3 హార్డ్ డిస్క్ నుంచి నేను స్పేస్‌ని ఈ వర్చువల్ పార్టిషన్‌కి ప్రొవైడ్ చేస్తాను. ఈ వర్చువల్ పార్టిషన్ ఈ MySQL అనే డైరెక్టరీకి మౌంట్ అయ్యింది. అంటే ఇక్కడ నేను స్పేస్ ఇప్పుడు వర్చువల్ పార్టిషన్ ప్రెజెంట్ ఓ 100 జీబీ ఉందనుకుందాం. 100 జీబీ ఉంది. సో, ఈ 100 జీబీ మనకి ఓకే. 100 జీబీ. ఓకే. సో, నేను 100 జీబీ ఈ ఈ ఫిజికల్ పార్టిషన్ ఇది. ఈ హార్డ్ డిస్క్ నుంచి నేను ఈ వర్చువల్ పార్టిషన్‌ని యూజింగ్ ఎల్‌విఎం కాన్సెప్ట్. ఈ ఎల్‌విఎం కాన్సెప్ట్‌ని యూజ్ చేసి నేను ఈ ఫిజికల్ ఈ ఫిజికల్ హార్డ్ డిస్క్ నుంచి 100 జీబీ స్పేస్‌ని ఈ వర్చువల్ పార్టిషన్ 100 జీబీ స్పేస్‌తో ఈ వర్చువల్ పార్టిషన్ క్రియేట్ చేశాను. ఎక్కడ? ఈ హార్డ్ డిస్క్ పైన. ఈ పార్టిషన్ పైన. ఫుల్ అయిపోయింది. నేను ఇంకొక 100 జీబీ నేను ఇక్కడి నుంచి ప్రొవైడ్ చేయగలను. అంటే ఇక్కడ 100 జీబీ ఫుల్ అయిన తర్వాత ఈ వర్చువల్ పార్టిషన్‌కి నేను 100 జీబీ ఈ డిస్క్ నుంచి ప్రొవైడ్ చేయొచ్చు. సో, యూ డోంట్ నీడ్ టు డిస్టర్బ్ దిస్. యూ డోంట్ నీడ్ టు రీప్లేస్ దిస్. యూ డోంట్ నీడ్ టు ఎక్స్‌టెండ్ దిస్. నేను ఇంకో 100 జీబీ ఇక్కడి నుంచి ఇస్తాను. ఇది ఫుల్ అయింది. 100 జీబీ నుంచి. అంటే ఇక్కడ మనం ఏం చేస్తున్నాం? డిస్క్‌ని ఏమైనా రీప్లేస్ చేస్తున్నామా? రీప్లేస్ చేయట్లేదు. ఇక్కడ ఏమైనా సరే సర్వీస్ ఇంటరప్ట్ అవుతుందా? అన్‌ఇంటరప్టెడ్ సర్వీస్. ఇక్కడ MySQL డౌన్ చేయట్లేదు. ఏమీ చేయట్లేదు మనం. స్పేస్ అయిపోతుంటే స్పేస్‌ని ఇలా డిఫరెంట్ హార్డ్ డిస్క్ నుంచి ప్రొవైడ్ చేస్తున్నాం. హెన్స్ ఏం జరుగుతుందండి? రిస్క్ ఏదైతే మనం ఈ ప్రాసెస్‌ని ఫాలో అయ్యామో డౌన్ టైమ్ అనేది ఉండదు. ఎందుకంటే మీకు ఎంత స్పేస్ కావాలంటే అంత స్పేస్ మల్టిపుల్ ఫిజికల్ పార్టిషన్స్ నుంచి ఫిజికల్ హార్డ్ డిస్క్ నుంచి మనం ప్రొవైడ్ చేయొచ్చు వర్చువల్ పార్టిషన్‌కి. సో, దానివల్ల మనకి ఇక్కడ సర్వీస్ డౌన్ అనేది ఉండదు. డిస్క్ స్పేస్ వల్ల సర్వీస్ డౌన్ అవ్వడం, డిస్క్ స్పేస్ వల్ల మనం సర్వీసెస్‌ని స్టాప్ చేసి మనం యాడ్ చేయడం ఇలాంటివి ఏమీ ఉండవు యూజింగ్ ఎల్‌విఎం. ఇక్కడ ఏమంటున్నాం మనం? ఇట్ కెన్ క్రియేట్ వర్చువల్ డిస్క్ పార్టిషన్స్ ఔట్ ఆఫ్ 1 ఆర్ మోర్ ఫిజికల్ హార్డ్ డిస్క్ నుంచి మనం 1 లేదా అంతకన్నా ఎక్కువ ఫిజికల్ హార్డ్ డిస్క్ నుంచి వర్చువల్ పార్టిషన్ క్రియేట్ చేసి ఆ వర్చువల్ పార్టిషన్‌కి ఫైల్ సిస్టమ్‌తో మ్యాప్ చేస్తే ఈ ఫైల్ సిస్టమ్ అంటే ఈ డైరెక్టరీలో ఏదైతే డేటా వస్తుందో ఆ సర్వీస్ డౌన్ అవ్వదు. ఈ డైరెక్టరీ పైనున్న సర్వీస్ డౌన్ అవ్వదు. ఇక్కడ సినారియో అర్థమైందా మీకిప్పుడు?
నెక్స్ట్, allowing you to grow, shrink, or move those partitions from one drive to one from one drive to another drive as you need change. It also allows you to create large partitions than you could achieve a single hard drive. ఒక సింగిల్ హార్డ్ డ్రైవ్ తో అచీవ్ చేయలేని స్పేస్ ని మనం దీంతో అచీవ్ చేయొచ్చు. అంతే కదా. ఇప్పుడు ఈ 3 హార్డ్ డిస్క్‌లు సైజ్ అంత పార్టిషన్ మనం క్రియేట్ చేయొచ్చు. సింగిల్ హార్డ్ డ్రైవ్‌తో మనం స్పేస్‌ని అచీవ్ చేయలేము. కానీ అచీవ్ చేయొచ్చు ఇక్కడ. ఈ 3 హార్డ్ డిస్క్‌ల వచ్చిన స్పేస్‌ని ఒక్క పార్టిషన్‌గా మనం చేయొచ్చు. ఓకే. Traditionally, uses of LVM have included database and company file servers. ఎక్కువగా అంత హ్యూజ్ స్పేస్ ఎక్కడండి ఉపయోగపడుతుంది కావాలి మనకి? డేటాబేస్ సర్వర్స్లోని, కంపెనీ ఫైల్ సర్వర్స్లోని, ఇక్కడ ఎక్కువ డేటా గ్రోత్ అనేది ఉంటుంది. డేటా గ్రోత్ వెబ్ సర్వర్స్లో, యాప్ సర్వర్స్లో, ఇంకా అదర్ సర్వర్స్లో అంత హ్యూజ్ డేటా రాదు. ఎక్కువగా డేటా వచ్చేది ఈ database servers loni, file servers loni. LVM can also be convenient way to gain redundancy without sacrificing the flexibility. LVM యూస్ చేసి మనం కాంప్రమైజ్ అవ్వాల్సిన అవసరం లేదు ఎక్కడ. ఓకే. కాంప్రమైజ్ అవ్వకుండా మన సర్వీసెస్‌ని మనం మన సర్వీసెస్‌కి హై అవైలబిలిటీని ప్రొవైడ్ చేయొచ్చు. మన సర్వీసెస్ వల్ల ఎంత డేటా గ్రోత్ ఉన్నా సరే, ఆ డేటా గ్రోత్‌కి మనం స్పేస్‌ని ప్రొవైడ్ చేయొచ్చు. ఓకే. ఏ టిపికల్ ఎగ్జాంపుల్ ఫర్ నీడ్ ఆఫ్ ఎల్‌విఎం కెన్ బి. ఇక్కడ ఒక టిపికల్ ఎగ్జాంపుల్ ఉంది. ఏంటి? అస్యూమింగ్ దట్ వి హావ్ డిస్క్ 2 జీబీ ఉంది మన దగ్గర. అండ్ వి స్టార్ట్ యాడింగ్ డేటా ఇన్ ద ఫార్మ్ ఆఫ్ సింగిల్ ఫైల్. ఒక సింగిల్ ఫైల్ రూపంలో డేటా గ్రో అవుతుంది. సింగిల్ ఫైల్ అంటే ఎక్కువ డేటాబేస్ ఫైల్స్ సింగిల్ ఫైల్స్ ఉంటాయి. ఎండిఎఫ్ ఎల్డిఎఫ్ ఫైల్స్ ఉంటాయి. అవి ఎక్కువ గ్రో అవుతూ ఉంటాయి. ఈవెన్చువల్లీ ఇట్ గ్రోస్ ద సైజ్ ఆఫ్ 2 జీబీ. 2 జీబీ డిస్క్ స్పేస్ లో ఆ సింగిల్ ఫైల్ 2 జీబీ గ్రో అయింది. ఇన్ దిస్ కేస్ పాసిబిలిటీ ఈస్ యు గో ఫర్ ఎనదర్ డిస్క్, ఇంకో డిస్క్ వెళ్తాము, లేదా విచ్ ఈస్ లార్జర్ దాన్ 2 జీబీ, 2 జీబీ కన్నా ఎక్కువ పెద్ద డిస్క్ వెళ్తాము, ఎక్కువ సైజ్ ఉన్న డిస్క్ వెళ్తాము, లెట్స్ సే 4 జీబీ. బట్ వాట్ ఇఫ్ ద ఫైల్ అగైన్ గ్రోస్ మోర్ దెన్ 4 జీబీ? ఓకే, 4 జీబీ మనం లో 2 జీబీలో ఉన్న ఫైల్ 4 జీబీలోకి మూవ్ చేసాము. బట్ ఫైల్ ఏమైంది? 4 జీబీ గ్రో అయిపోయింది. సో హౌ ఫార్ యూ విల్ బి మైగ్రేట్ ఫైల్ ఫ్రమ్ వన్ డిస్క్ టు అనదర్ డిస్క్? వన్ డిస్క్ టు అనదర్ డిస్క్ అనేది మూవ్ చేయడం అనేది అంత ఈజీ పద్ధతి. ఇది రియల్ టైం ప్రాసెస్. ఈ ప్రాసెస్ని ఫాలో కావాలి. ఓకే, ఈ ప్రాసెస్ని ఫాలో కావాలి. ఈ ప్రాసెస్ని అంటే ఫాలో అయ్యి చేయడం ఈజీ కాదు, చాలా టైం టేకింగ్ ప్రాసెస్. అవునా? ఇట్ రిక్వైర్స్ డౌన్ టైమ్ యాజ్ వెల్, విచ్ ఈస్ నాట్ పాసిబుల్ ఇన్ రియల్ టైం. నాట్ పాసిబుల్ కాదు, విచ్ ఈస్ పాసిబుల్. నాట్ పాసిబుల్ కాదు, పాసిబులే, బట్ ఇట్ ఈస్ టేకింగ్ అ లాట్ ఆఫ్ టైమ్ టు టేక్ అప్రూవల్స్ ఫ్రమ్ వేరియస్ టీమ్స్. ప్రతి టీం నుంచి అప్రూవల్ తీసుకొని ప్రాపర్గా ఎగ్జిక్యూట్ చేయాలంటే కొద్దిగా కష్టం. సో టు అవాయిడ్ దీస్ సర్కమ్స్టెన్సెస్, ఇలాంటి ప్రాబ్లమ్స్ని, ఇలాంటి వీటిని మనం అవాయిడ్ చేయాలంటే వి ఇంప్లిమెంట్ ఎల్విఎమ్స్ అండ్ స్టోర్ డేటా. ఎల్విఎమ్స్ని ఇంప్లిమెంట్ చేయాలి. ఎల్విఎమ్స్ని ఇంప్లిమెంట్ చేస్తే ఏం జరుగుతుంది? whose size can be easily increased whenever required without downtime. మనం ఈజీగా డిస్క్ స్పేస్ ని ఇంక్రీజ్ చేయొచ్చు వితౌట్ డౌన్ టైం. ఇక్కడ ఏమైనా డౌన్ టైం తీసుకుంటున్నామా మనం? ఎంత ఈ వర్చువల్ పార్టీషన్ కి ఎంత కావాలో అంత స్పేస్ ని ఇలా మనం ఈ నెంబర్ ఆఫ్ ఫిజికల్ హార్డ్ డ్రైవ్స్ నుంచి ప్రొవైడ్ చేయొచ్చు. వర్చువల్ పార్టీషన్ లో స్పేస్ అవైలబుల్ ఉంటే MySQL ఎంత డేటా గ్రో అయినా MySQL లో ఎటువంటి ప్రాబ్లం లేదు. దీనికి ఇక్కడ డౌన్ టైం అవసరం లేదు. మనకి
హై అవైలబిలిటీ అనేది MySQLకి వస్తుంది. ఇలా మనం ఈ ఎల్విఎం వల్ల ఉపయోగాలు. సో ఇక్కడ సింపుల్ బేసిక్ ఎల్విఎం స్ట్రక్ డయాగ్రామ్ ఇది. సి డిస్క్ రూట్ డెవ్ ఎస్డిఏ, రూట్ డెవ్ ఎస్డిబి, రూట్ డెవ్ ఎస్డిసి, 3 పార్టీషన్స్. ఈ 3 పార్టీషన్స్ ఫిజికల్ పార్టీషన్స్. ఇవి ఫిజికల్ డ్రైవ్స్, ఫిజికల్ హార్డ్ డ్రైవ్స్. ఇవి ఎస్డిఏ అనేది ఒక హార్డ్ డ్రైవ్, ఎస్డిబి అనేది ఒక హార్డ్ డ్రైవ్, ఎస్డిసి అనేది ఒక హార్డ్ డ్రైవ్. 3 హార్డ్ డిస్క్లే, ఫిజికల్ హార్డ్ డిస్క్. ఈ ఫిజికల్ హార్డ్ డిస్క్ పైన మనం రూట్ డెవ్ ఎస్డిఏ1, ఇది ఫిజికల్ పార్టీషన్, ఇది ఒక ఫిజికల్ పార్టీషన్. రూట్ డెవ్ ఎస్డిఏ1, రూట్ డెవ్ ఎస్డిఏ2, ఈ 2 ఫిజికల్ పార్టీషన్స్. ఈ ఫిజికల్ పార్టీషన్స్ మీద మనం పీవీస్ క్రియేట్ చేస్తాం, ఫిజికల్ వాల్యూమ్. ఈ పీవీస్ ఏంటంటే ఫిజికల్ వాల్యూమ్స్ క్రియేట్ చేస్తాం. ఈ ఫిజికల్ వాల్యూమ్స్ ని మేనేజ్ చేయడానికి వాల్యూమ్ గ్రూప్స్ క్రియేట్ చేస్తాం. ఈ వాల్యూమ్ గ్రూప్స్ ని అంటే మేనేజ్ చేయడం కంటే ఈ పీవీస్ అంటే ఈజ్ నథింగ్ బట్ పార్టీషన్స్ అండి. ఈ పార్టీషన్స్ లో ఉన్న టోటల్ సైజ్, స్పేస్, టోటల్ డిస్క్ స్పేస్ మనకి వాల్యూమ్ గ్రూప్ ఇస్తాం. ఈ వాల్యూమ్ గ్రూప్ లాజికల్ వాల్యూమ్ ఎల్వి, లాజికల్ వాల్యూమ్, ఈ ఎల్విని క్రియేట్ చేస్తాం. ఎంత సైజ్ వాల్యూమ్ క్రియేట్ చేయాలో అంత సైజ్ వాల్యూమ్ క్రియేట్ చేయొచ్చు. స్పేస్ ని మనం ఎక్స్టెండ్ చేస్తూ ఉండొచ్చు. ఈ ఎల్వి కావాల్సిన స్పేస్ ని మనం ఎక్స్టెండ్ చేస్తూ ఉండొచ్చు. ఓకే, సో అయితే ఫస్ట్ అయితే ఎల్విఎం అనేది ఒక మెకానిజం అని చెప్పాం కదా. సో ఈ మెకానిజంతో మనం అన్ఇంటరప్టెడ్ సర్వీస్ ని అంటే డిస్క్ స్పేస్ ని మనం ప్రొవైడ్ చేయొచ్చు ఫైల్ సిస్టమ్స్ కి. ఓకే, సో కాంపోనెంట్స్ ఆఫ్ ఎల్విఎం కన్సిస్ట్. ఇందులో కాంపోనెంట్స్ ఏముంటాయి? ఫిజికల్ వాల్యూమ్స్ పివి అంటాం, ఫిజికల్ ఎక్స్టెన్స్ పిఈస్, వాల్యూమ్ గ్రూప్ విజి, లాజికల్ వాల్యూమ్ ఎల్వి, లాజికల్ ఎక్స్టెంట్ ఎల్ఈ. ఈ 5 కాంపోనెంట్స్ ఉంటాయి. ఈ ఎల్ఈ పిఈ పక్కన పెట్టండి, ఎల్ఈ పిఈ పక్కన పెట్టండి. ఈ ఎల్వి, విజి, పివి. సో ఈ ఎల్విఎం ఇంప్లిమెంట్ చేయాలంటే మనం ఈ కాంపోనెంట్స్ ని యూజ్ చేయాలి. ఓకే, ఫిజికల్ వాల్యూమ్ అంటే ఏంటి? ఫిజికల్ వాల్యూమ్ అంటే ఈజ్ నథింగ్ బట్ ఫిజికల్ పార్టీషన్. ఫిజికల్ హార్డ్ డిస్క్ నుంచి వచ్చిన పార్టీషన్ నే ఫిజికల్ వాల్యూమ్ అంటారు. Okay, it is a standard partition that you add to LVM. Normally, a physical volume is a standard primary or logical partitions with hexacode. అది PV అంటే is nothing but partition అండి. ఓకే, నెక్స్ట్ VG. VG అంటే ఏంటి? It is a composed of a group. It is composed of a group of PVs. ఈ పీవీస్ ని ఒక గ్రూప్ చేయడమే విజి పని. అండ్ ఎల్విస్, పీవీస్ ని ఎల్విస్ ని ఒక గ్రూప్ చేయడమే విజి పని, వాల్యూమ్ గ్రూప్ పని. ఇట్ ఈస్ ఆర్గనైజేషనల్ గ్రూప్ ఆఫ్ ఎల్విఎం. లాజికల్ వాల్యూమ్ ఎల్వి, ఇట్ ఈస్ కంపోజ్డ్ ఆఫ్ ఎ గ్రూప్ ఆఫ్ ఎల్ఈస్. యూ కెన్ ఫార్మేట్ అండ్ మౌంట్ ఎనీ ఫైల్ సిస్టమ్ ఆన్ ఎల్విస్. The size of LVs can be easily increased, decreased as per the requirement. సో ఇక్కడ ఈ లాజికల్ వాల్యూమ్ అనేది ఇక్కడ వర్చువల్ పార్టీషన్ అండి. మనం ఇక్కడ చెప్పుకున్నాం కదా, ఈ వర్చువల్ పార్టీషన్ అంటే ఎల్వి, లాజికల్ వాల్యూమ్. ఈ లాజికల్ వాల్యూమ్ కి ఎంత స్పేస్ కావాలో అంత స్పేస్ ఇక్కడ నుంచి ఇవ్వచ్చు. ఎడిట్ లేదా ఇక్కడ ఓపెన్ విత్ ఓకే. సో ఇది లాజికల్ వాల్యూమ్. సో ఈ లాజికల్ వాల్యూమ్ కి నేను లాజికల్ వాల్యూమ్ ని రూట్ హోమ్ కి
నేను మౌంట్ చేశాను. ఓకే. రూట్ హోమ్ అనే ఈ డైరెక్టరీ పైన ఎస్క్యూఎల్ డీబీ ఇది డీబీ డేటాబేస్ ఉందనుకుందాం. ఓకే. సో స్పేస్ ఎలా వస్తుందండి? ఈ ఫిజికల్ హార్డ్ డ్రైవ్ నుంచి, ఫిజికల్ డిస్క్ నుంచి ఈ ఫిజికల్ డిస్క్ మీదే పార్టీషన్ ఉంటుంది కదా, ఈ పార్టీషన్ నుంచి పీవీ, ఈ ఈ ఫిజికల్ పార్టీషన్ పైన పీవీ క్రియేట్ అవుతుంది. పీవీ నుంచి వాల్యూమ్ గ్రూప్ కి వస్తుంది. స్పేస్ అంతా వాల్యూమ్ గ్రూప్ కి వచ్చింది. వాల్యూమ్ గ్రూప్ ఏం చేసింది? ఒక ఎల్విని క్రియేట్ చేసింది. ఒక ఎల్వి క్రియేట్ చేసాం. ఈ ఎల్వి ఎలా క్రియేట్ చేసాం? వాల్యూమ్ గ్రూప్ లో ఉన్న స్పేస్. ఈ వాల్యూమ్ గ్రూప్ లో స్పేస్ ఎలా వచ్చింది? ఈ పీవీఎస్ కి. ఈ పీవీఎస్ కి స్పేస్ ఎలా వచ్చింది? ఈ పార్టీషన్స్. ఈ పార్టీషన్ కి స్పేస్ ఎలా వచ్చింది? ఈ ఫిజికల్ హార్డ్ డిస్క్ నుంచి. ఓకే. ఓకే. ఇలా స్పేస్ వచ్చింది. ఈ స్పేస్ సరిపోలేదు. అప్పుడు ఇంకొక పార్టీషన్ నుంచి స్పేస్ తీసుకోవచ్చు. సో ఈ హార్డ్ డిస్క్ లో స్పేస్ అంతా అయిపోయింది. అప్పుడు మనం ఈ హార్డ్ డిస్క్ నుంచి స్పేస్ ని ఎలా తీసుకోవచ్చు చూసారా? ఇలా మీరు అడిషనల్ గా డిస్క్స్ ని యాడ్ చేస్తూ వాటిలో ఎల్విఎం ని ఇంప్లిమెంట్ చేస్తే అక్కడి నుంచి మనం స్పేస్ ని ఎంత స్పేస్ కావాలో అంత స్పేస్ మనం ప్రొవైడ్ చేసుకుంటూ వెళ్ళొచ్చు. సో స్పేస్ కోసం మనం డౌన్ టైం అవసరం లేదు. డౌన్ టైం అవసరం లేదు అంటే విచ్ ఇస్ వెరీ గుడ్. ఇక్కడ ఈ సినారియోలో ఇమీడియట్ గా మనం ఎక్స్టెండ్ చేయాలి. ఇక్కడ ఎప్పుడు కావాలంటే అప్పుడు టక్మని అంటే క్విక్ గా మనం స్పేస్ ని ఇంక్రీజ్ చేయొచ్చు. అది ఎల్విఎం అంటే. ఫస్ట్ ఎల్విఎం కాన్సెప్ట్ ని అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి. ఇది కొద్దిగా ట్రికీ కాన్సెప్ట్, అంత ఈజీగా అర్థం కాదు. ఓకే. సో అందుకని నేను పదే పదే చెప్తున్నాను. క్లియర్ అండి? ఓకే. సో పీవీ ఇక్కడ మనకి కమాండ్స్ ఇవే కమాండ్స్ అండి. ఈరోజు రేపు క్లాస్లో వాడే కమాండ్స్ ఎక్కువగా ఇవే. పిఈ ఎల్ఈ గురించి నేను తర్వాత మాట్లాడతాను, రేపు మాట్లాడతాను. ఓకే. ఇది పిఈ అంటే ఏంటంటే ఫిజికల్ ఎక్స్టెంట్. ఇట్ ఈస్ ఎ చంక్ ఆఫ్ డిస్క్ స్పేస్. ఇది చంక్ ఆఫ్ డిస్క్ స్పేస్. ఎవ్రీ పీవీ ఇస్ డివైడెడ్ ఇంటూ నెంబర్ ఆఫ్ ఈక్వల్ సైజ్డ్ పీఈస్. ఇది ఒక చిన్న ఈక్వల్ సైజ్డ్ చంక్ ఆఫ్ డిస్క్ స్పేస్. చిన్న చిన్న పార్టీషన్స్ కావాలంటే ఈ పీఈస్ ఎల్ఈస్ కాన్సెప్ట్ ని వాడతాం. సో చిన్న చిన్న డిస్క్ స్పేసెస్ ని మనం మల్టిపుల్ గా ఎక్కువగా రియల్ టైంలో ఇది వాడం అంత పెద్దగా. ఓకే. ఓకే. పీవీఎస్ అంటే ఏంటి? ఈ కమాండ్ రన్ చేస్తే డిస్ప్లేస్ ఆల్ ఫిజికల్ వాల్యూమ్స్. అన్ని ఫిజికల్ వాల్యూమ్స్ ఈ ఈ లెనిక్స్ లో ఉన్న ఈ లెనిక్స్ సిస్టమ్ లో ఉన్న అన్ని ఫిజికల్ వాల్యూమ్స్ కనిపిస్తాయి. విజిఎస్ అంటే అన్ని వాల్యూమ్ గ్రూప్స్ కనిపిస్తాయి. ఎల్విఎస్ అంటే అన్ని లాజికల్ వాల్యూమ్స్ కనిపిస్తాయి. మరి ఈ కమాండ్స్ కి డిఫరెన్స్ ఏంటి? పివి డిస్ప్లే అనే కమాండ్ వాడితే డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్ ఆఫ్ ఫిజికల్ వాల్యూమ్స్. విజి డిస్ప్లే అంటే డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్ వస్తాయండి. ఎల్వి డిస్ప్లే అంటే డీటెయిల్ ఇన్ఫర్మేషన్ లాజికల్ వాల్యూమ్స్. ఓకే. ఈ కమాండ్స్. పివి క్రియేట్ అంటే ఫిజికల్ వాల్యూమ్ని ఎలా క్రియేట్ చేయాలి. విజి క్రియేట్ అంటే ఒక వాల్యూమ్ గ్రూప్ని ఎలా క్రియేట్ చేయాలి కమాండ్. ఎల్వి క్రియేట్ అనేది లాజికల్ వాల్యూమ్ క్రియేట్ చేయడం కమాండ్. విజి ఎక్స్టెండ్ అంటే ఏంటి? ఒక వాల్యూమ్ గ్రూప్ని ఎలా ఎక్స్టెండ్ చేయాలి యూజింగ్ దిస్ కమాండ్. వాల్యూమ్ గ్రూప్ని ఎక్స్టెండ్ చేయాలంటే ఈ కమాండ్. ఎల్వి ఎక్స్టెండ్ లాజికల్ వాల్యూమ్ని ఎక్స్టెండ్ చేయాలంటే ఈ కమాండ్. ఎల్వి రీసైజ్ లాజికల్ వాల్యూమ్ని రీసైజ్ చేయాలి అంటే, రీసైజ్ అంటే సైజుని బట్టి మనం సైజుని అప్డేట్ చేయాలి. ఇప్పుడు లాజికల్ వాల్యూమ్కి అడిషనల్గా స్పేస్ని యాడ్ చేయడం కానీ లేదా రెడ్యూస్ చేసేటప్పుడు ఈ ఎల్విని రీసైజ్ చేయాలి. ఓకే. ఎల్వి రెడ్యూస్ లాజికల్ వాల్యూమ్ స్పేస్ని ఎలా రెడ్యూస్ చేయాలి.
పివి మూవ్ అంటే ఫిజికల్ వాల్యూమ్ని, అంటే ఒక ఫిజికల్ వాల్యూమ్లో ఉన్న, ఇది పివి కదా, ఈ పివిలో ఉన్న ఎల్విస్ని ఒక ఫిజికల్ వాల్యూమ్ నుంచి ఇంకొక ఫిజికల్ వాల్యూమ్కి ఎలా మూవ్ చేయాలి? మూవ్ చేయాలండి? లాజికల్ వాల్యూమ్స్. ఓకే. మూవ్ మైగ్రేట్ డేటా ఫ్రమ్ వన్ ఫిజికల్ వాల్యూమ్ టు అనదర్ ఫిజికల్ వాల్యూమ్. విజి రెడ్యూస్. విజి రెడ్యూస్ అంటే ఏంటండి? వాల్యూమ్ గ్రూప్ని ఎలా రెడ్యూస్ చేయాలి? వాల్యూమ్ గ్రూప్ని రెడ్యూస్ చేయడం అంటే ఈ వాల్యూమ్ గ్రూప్ నుంచి ఒక పీవీని తీస్తే వాల్యూమ్ గ్రూప్ రెడ్యూస్ అన్నమాట. నెక్స్ట్ పీవీ రిమూవ్. పీవీని ఎలా రిమూవ్ చేయాలి? విజి రిమూవ్. ఈ విజిని ఎలా రిమూవ్ చేయాలి? ఎల్వి రిమూవ్. ఈ ఎల్విని ఎలా రిమూవ్ చేయాలి? ఇవి కమాండ్స్. ఈ కమాండ్స్ ఈరోజు రేపు మనం వాడతాం. సో అయితే ఒక డిస్క్లో మనం ఎలా ఎల్విఎంని ఇంప్లిమెంట్ చేయాలి ఇప్పుడు చూద్దాం. ఈరోజు ల్యాబ్ తక్కువే, థియరీ ఎక్కువ ఉంటుంది. సో ఒక డిస్క్లో మనం ఎల్విఎం కాన్సెప్ట్ని ఇంప్లిమెంట్ చేయడం వల్ల ఓకే మనం స్పేస్ని మన ఫైల్ సిస్టమ్కి ప్రొవైడ్ చేయొచ్చు క్విక్గా, ఎంత కావాలంటే అంత ప్రొవైడ్ చేయొచ్చండి. సో ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ఒక డిస్క్ క్లియర్ అండి? మీకేమైనా ఎనీ క్వశ్చన్స్ బిఫోర్ గెటింగ్ ఇన్ టు ల్యాబ్? మీకు ఎల్విఎం కాన్సెప్ట్ మీద ఏమైనా క్వశ్చన్స్ ఉంటే ఇప్పుడు అడగండి. మీకు అర్థమైందా? ట్రెడిషనల్ మెథడ్కి ఎల్విఎం మెథడ్కి. ఇది ట్రెడిషనల్ మెథడ్ అండి. ఇది ట్రెడిషనల్ మెథడ్. ఇది ట్రెడిషనల్ మెథడ్. ఇది ఎల్విఎం. ఎల్విఎం. ఇది ఎల్విఎం. ఓకే ఓకే. నౌ ఇప్పుడు నేను ఎఫ్ డిస్క్, ఒక డిస్క్లో నేను ఎల్విఎంని ఇంప్లిమెంట్ చేస్తాను. సో ఎఫ్ డిస్క్ -L. ఈరోజు ల్యాబ్ ఏంటండి? మనం ఒక డిస్క్లో పీవీని ఎలా క్రియేట్ చేయం, ఆ పీవీకి వీజీని ఎలా క్రియేట్ చేయడం, ఆ వీజీలో ఎల్విని ఎలా క్రియేట్ చేయడమే చెప్పుకుంటాం. ఓకే. సో నేను ఇక్కడ ఏ డిస్క్లో ఇంప్లిమెంట్ చేద్దాం? 20 GB ఉంది కదా, ఇది ఉంది, రూట్ డెవ్ ఎస్డిఏ. ఈ 20 GB డిస్క్లో నేను ఇంప్లిమెంట్ చేస్తాను. సో LSBLK ఏమైనా సరే ఈ ఎస్డిఏ ఎక్కడ ఏ డైరెక్టరీతో మౌంట్ అయ్యలేదు ఈ డిస్క్. సో మనం ఇంప్లిమెంట్ చేయొచ్చు. ఇది చూసుకోండి. ఎఫ్ డిస్క్ డెవ్ ఎస్డిఏ, ఇది హార్డ్ డిస్క్ కదా, డిస్క్ నేమ్. ఎంటర్ పి అనగానే ఇందులో ఉన్న పార్టీషన్స్ అన్ని ప్రింట్ అవుతాయి. సో నేనేం చేద్దాం అనుకుంటున్నాను, లెట్స్ డిలీట్ చేసి కొత్త పార్టీషన్ నేను క్రియేట్ చేస్తాను. ఓకే. డిలీట్ ఎంటర్, డిలీట్ ఎంటర్, డిలీట్ ఎంటర్, డిలీట్ అయిపోయింది. పి అనగానే నో పార్టీషన్. చూసారు, అన్ని డిలీట్ అయిపోయినాయి, అన్ని పార్టీషన్స్ డిలీట్ చేసేసాను నేను. డి అనగానే డిలీట్, నో పార్టీషన్. ఇప్పుడు నేను ఫ్రెష్గా ఒక పార్టీషన్ క్రియేట్ చేస్తాను. పార్టీషన్ క్రియేట్ చేయాలంటే ఏం చేయాలండి? ఎం ఫర్ హెల్ప్. ఇన్ కేస్ పార్టీషన్ క్రియేట్ చేయాలంటే ఎన్, యాడ్ న్యూ పార్టీషన్. ఓకే. ఇవ్వకపోయినా పర్లేదు, డిఫాల్ట్ పి ప్రైమరీ పార్టీషన్ క్రియేట్ అవుతుంది. మీరు ఎక్స్టెండెడ్ పార్టీషన్ క్రియేట్ చేయాలనుకుంటే అప్పుడు ఈ ఇవ్వండి, లేదా డిఫాల్ట్గా మనం ఇవ్వకపోయినా ఎంటర్ కొడితే ప్రైమరీ పార్టీషన్ తీసుకుంటుంది. ఓకే. ఎంటర్ ఎంటర్ ఎంటర్. సో ఇది 20 GB కదా,
సో నేనేం చేస్తానంటే ప్లస్ 10.3 GB అంటాను. ఎగ్జాక్ట్ 10 GB క్రియేట్. ఎస్. ఎందుకు ఇలా వస్తుంది? ఎందుకంటే ఈ డిస్క్ లో పార్టీషన్స్ ఆల్రెడీ చేశాం కాబట్టి ఇలా వస్తుంది. ఎస్. డూ యూ వాంట్ రిమూవ్ సిగ్నేచర్? ఎస్. పి. ఓకే. ఓకే, 9.6 GB మనకి వచ్చింది. ఇంకొక పార్టీషన్ క్రియేట్ చేస్తాం. సారీ, ఎంటర్ 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 ఎంటర్. ఎందుకు అంటే రిమైనింగ్ స్పేస్ అంతా నాకు ఇంకో పార్టీషన్ కావాలి. సో అందుకనే పి. సో 2 పార్టీషన్స్ ఇక్కడ. రూట్ డెవ్ ఎస్డిఏ అనే ఈ డిస్క్ లో 2 పార్టీషన్స్ క్రియేట్ అయినాయి, SDA1, SDA2. ఓకే, గుడ్. సారీ. అయితే ఈ పార్టీషన్ ఇవి స్టాండర్డ్ పార్టీషన్స్. వీటిని మనం కన్వర్ట్ చేయాలి, LVM పార్టీషన్ కింద కన్వర్ట్ చేయాలి. ఇవి ఒక టైప్ ఏంటంటే లినక్స్ పార్టీషన్, ఇవి స్టాండర్డ్ పార్టీషన్, ఇవి టైప్. సో ఇప్పుడు నేను కన్వర్ట్ చేయాలంటే టి, ఈ పార్టీషన్ ని కన్వర్ట్ చేయాలి. టి. ఏ పార్టీషన్ ని కన్వర్ట్ చేయాలనుకుంటున్నారు? డిఫాల్ట్ అయితే 1, సారీ డిఫాల్ట్ అయితే 2. ఈ పార్టీషన్ ని మార్చాలనుకుంటున్నారు, కన్వర్ట్ చేయాలనుకుంటున్నారు ఇది దీన్ని. సో నేను 1 ఇస్తాను. 1. టైప్ L టు లిస్ట్ ఆల్ కోడ్స్. L. నేను ఇక్కడ 8E లినక్స్ LVM అంటే ఆ స్టాండర్డ్ పార్టీషన్ 83 అనేది ఇప్పుడు ఈ పార్టీషన్ ఏ కోడ్ అండి? లినక్స్. చూసారా, ఇది స్టాండర్డ్ పార్టీషన్ అంటారు 83. సో నేను ఈ లినక్స్ పార్టీషన్ ని ఓకే నేను LVM పార్టీషన్ కింద కన్వర్ట్ చేయాలనుకుంటున్నాను. ఓకే, అందుకే 8E ఎంటర్. కన్వర్ట్ అయిపోయింది. చేంజ్ ద టైప్ ఆఫ్ పార్టీషన్ లినక్స్ టు లినక్స్ LVM. పి అనండి. చూసారా, చేంజ్ అయిపోయింది. ఓకే. ఓకే, నౌ ఇప్పుడు ఈ పార్టీషన్ చేంజ్ అయింది కాబట్టి నెక్స్ట్ మనం సేవ్ చేసుకుంటూ బయటకు వచ్చేద్దాం. ఓకే, సేవ్ చేసుకుంటూ బయటకు రావాలంటే ఏం చేయాలంటే W. మీకు మర్చిపోతే M. W సేవ్ చేస్తాం, బయటకు వచ్చి. ఓకే, నౌ fdisk-l dev SDA. ఈ డిస్క్ లో 2 పార్టీషన్స్ ఉన్నాయి. అందులో ఒకటి LVM పార్టీషన్, ఒకటి స్టాండర్డ్ పార్టీషన్. సో ఈ LVM పార్టీషన్, ఈ LVM పార్టీషన్ పైన నేను ఫిజికల్ వాల్యూమ్ PVని క్రియేట్ చేస్తాను. ఓకే, ఇది డిస్క్ అండి. ఈ డిస్క్ లో నేను పార్టీషన్ క్రియేట్ చేశాను. ఒక్క నిమిషం. ఓకే, ఇది డిస్క్. ఈ డిస్క్ లో ఒక పార్టీషన్ క్రియేట్ చేశాను. అదేంటి? LVM పార్టీషన్. ఓకే, ఇది LV పార్టీషన్ క్రియేట్ చేశాను. ఇప్పుడు ఈ పార్టీషన్ పైన PVని క్రియేట్ చేస్తాను. ఓకే, ఇది క్లోజ్ చేసేద్దాం. ఈ పార్టీషన్ పైన PVని క్రియేట్ చేస్తాను. ఓకే, నౌ PV క్రియేట్. పార్టీషన్ నేమ్ ఏంటండి? SDA1. అంతే. PV క్రియేట్ కమాండ్ ఇదే కదా, PV క్రియేట్. ఒక PVని క్రియేట్ చేయాలంటే ఏం చేయాలంటే PV క్రియేట్ ఏ న్యూ ఫిజికల్ వాల్యూమ్. PV క్రియేట్ రూట్ dev SDA1 ఎంటర్. PV క్రియేట్ అయిపోయింది. ఇప్పుడు మీరు PVS అనండి. PVS అనగానే PVS అనే కమాండ్ ఏంటండి? డిస్ప్లేస్ ఆల్ ఫిజికల్ వాల్యూమ్స్. ఇది డిఫాల్ట్ PV అంటే లినక్స్ మిషన్ మనం ఇన్స్టాల్ చేసినప్పుడు క్రియేట్ అయిన PV ఇది. సో ఇప్పుడు మనం క్రియేట్ చేసిన PV ఇది. చూసారా? ఓకే, లేదా PV డిస్ప్లే అనండి. ఇది మన PV. డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్ చూసారా? PVS అంటే ఇలా షార్ట్ అంటే లెస్ ఇన్ఫర్మేషన్ చూపిస్తుంది.
డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్ కావాలంటే పీవీ డిస్ప్లే. ఇలా మనకి డీటెయిల్ పీవీ నేమ్ ఏంటి, పీవీ సైజ్ ఏంటి, ఇవన్నీ ఇన్ఫర్మేషన్, యూయుఐడి అన్నీ వస్తాయి. ఓకే ఓకే. నౌ ఈ పీవీని క్రియేట్ చేసాం కదా, ఇప్పుడు మనం ఏం చేయాలండి, యాజ్ పర్ వీజీని క్రియేట్ చేయాలండి. పీవీ తర్వాత వీజీని క్రియేట్ చేయాలి. ఓకే, నేను ఇప్పుడు వీజీని క్రియేట్ చేస్తాను. వీజీని క్రియేట్ చేయాలంటే కమాండ్ వీజీ క్రియేట్. ఎక్కడ ఉందండి, వీజీ క్రియేట్. వాల్యూమ్ గ్రూప్ ని క్రియేట్ చేయాలి. వీజీ క్రియేట్. వీజీ నేమ్ ఇవ్వాలి కదా, మై వీజీ అని ఇస్తాను నేను. మై వీజీ, వీజీ నేమ్ మై వీజీ. సి, మీరు ఫిజికల్ వాల్యూమ్ క్రియేట్ చేసేటప్పుడు మీరు పీవీ నేమ్ ఇవ్వలేదు కదంటే, పీవీ నేమే ఈ పార్టీషన్ నేమ్. పీవీ నేమ్ ఏది, ఇదే పీవీ నేమ్. పీవీ క్రియేట్ రూట్ డెవ్ SD1, పార్టీషన్ నేమే పీవీ నేమ్. ఇక్కడ మీరు చూడండి, పీవీ నేమ్. ఓకే, నో వీజీ క్రియేట్ వీజీ నేమ్. ఇక్కడ పీవీని ఇవ్వాలి. ఏ పీవీ, పీవీ నేమ్ ఏంటి, రూట్ డెవ్ SDA1. ఎంటర్. వీజీ క్రియేట్ అయింది. సో ఇప్పుడు నేను VGS అంటాను. VGS అనేది కమాండే కదండి. VGS అంటే ఏంటి, డిస్ప్లేస్ ఆల్ వాల్యూమ్ గ్రూప్స్ ఇన్ ద సిస్టమ్. ఇవ్వండి, ఇది మన VG. ఇది డిఫాల్ట్ లినక్స్ సిస్టమ్ ఇన్స్టాల్ చేసినప్పుడు క్రియేట్ అయిన VG. అందుకనే రెడ్ హ్యాట్ 8, 9 అనేది బై డిఫాల్ట్ LVM ఇంప్లిమెంట్ అయి ఉంటుంది హార్డ్ డిస్క్ లో మనం ఇన్స్టాల్ చేసే అప్పుడే. ఓకే, సో మై VG. ఇప్పుడు VG డిస్ప్లే అంటాను. VG డిస్ప్లే అంటే డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్. VG నేమ్, ఫార్మేట్ LVM. ఓకే, VG రీడ్ రైట్, VG సైజ్. చూసారా, VG సైజ్ 9.59 వస్తుంది. అంటే ఈ VGలో మనం క్రియేట్ చేసినప్పుడు ఇక్కడ గుర్తుందా, మనం VG క్రియేట్ VG నేమ్ అని ఇచ్చి ఇక్కడ పీవీ ఇచ్చాం, పీవీ నేమ్ ఇచ్చాం. అంటే ఏంటి, ఈ పీవీ అనేది VG క్రియేట్ అవుతున్నప్పుడే యాడ్ అయిపోయింది. సో ఈ పీవీ యొక్క సైజ్ ఎంత ఉందండి, 9.59. పీవీ యొక్క సైజే VG యొక్క సైజ్. ఇలా మనం మల్టిపుల్ పీవీస్ని ఈ VGకి యాడ్ చేయొచ్చు. ఇక్కడ డయాగ్రామ్ ప్రకారం మల్టిపుల్ పీవీస్ని చూసారా, ఇక్కడ నుంచి కూడా పీవీ VGకి యాడ్ అయింది. ఓకే, సైజు, సో ఇన్ఫర్మేషన్, యూయుఐడి. ఓకే, VG క్రియేట్ చేస్తామండి. ఓకే, ఇప్పుడు మనం నెక్స్ట్ ఏం చేయాలండి, ఎల్వీని క్రియేట్ చేయాలండి. అంటే ఏంటి, వర్చువల్ పార్టీషన్. దీన్ని మనం వర్చువల్ పార్టీషన్ అంటాం. ఇప్పుడు ఈ ఎల్వీని క్రియేట్ చేయాలి. ఇది క్రియేట్ చేయాలండి, ఎల్వీని క్రియేట్ చేయాలి మనం. ఓకే, ఎల్వీని క్రియేట్ చేయాలంటే ఎల్వి క్రియేట్ -L అని ఇచ్చి నేను ఒక 500 MB ఇస్తాను. 500 MB క్రియేట్ చేయ రియల్ టైంలో. జస్ట్ నేను మీకు కొద్దిగా మీకు అర్థం అవడం కోసం హ్యూజ్ జీబీలు ఇచ్చి కన్ఫ్యూజ్ చేయడం కంటే తక్కువ ఇచ్చి 500 MBతో ఎల్వీలు ఉండవు, జీబీస్ టీబీస్లోనే ఉంటాయి. ఓకే, హ్యూజ్ సైజ్లో ఉంటాయి అన్నమాట ఎల్వీస్. జస్ట్ నేను మీకు ఇక్కడ 500 MB ఇచ్చాను. సో ఇక్కడ సైజ్ ఎంత ఉంది, 9.59 GB ఉంది. VG సైజ్ ఎంత ఉందండి, 9.59 GB. సో అందులో నేను ఒక వర్చువల్ పార్టీషన్ 500 MB క్రియేట్ చేస్తున్నాను, -N. లేదా ఒక పని చేయండి, ఒక GB క్రియేట్ చేద్దాం, 1024 MB ఏంటండి, 1024 MBతో మనం ఒక ఎల్వీని క్రియేట్ చేస్తాం, -N. ఎల్వి క్రియేట్ -L. ఎల్వి సైజ్ ఇచ్చాము, మెన్షన్ చేసాము,
హైఫన్ మై ఎల్వి, ఎల్వి నేమ్ మై ఎల్వి అని ఇచ్చాను. మై విజీ నేమ్ ఇవ్వాలి. ఎందుకంటే స్పేస్ ఎక్కడి నుంచి వస్తుందండి? స్పేస్ ఎక్కడి నుంచి వస్తుంది ఎల్వికి? విజీ నుంచే వస్తుంది. అందుకనే నేను ఇక్కడ విజీ నేమ్ ఇచ్చాను. సో ఈ విజీ నుంచి ఈ ఎల్వికి 1 GB, 1024 MB అంటే 1 GB కదా, 1024 MB అంటే 1 GB స్పేస్ అనేది వస్తుంది. జస్ట్ క్లిక్ ఎంటర్. లాజికల్ వాల్యూమ్ మై ఎల్వి క్రియేటెడ్. ఇప్పుడు ఎల్విఎస్ అంటాను. ఎల్విఎస్ అంటే ఇవ్వండి, ఈ సిస్టంలో ఉన్న లాజికల్ వాల్యూమ్స్ అన్నీ ఇక్కడ కనిపిస్తాయి. సో ఇది నా లాజికల్ వాల్యూమ్ మై ఎల్వి. మై ఎల్వి దేనికి అసోసియేట్ అయ్యింది? ఈ మై ఎల్వి ఎక్కడి నుంచి క్రియేట్ అయిందండి? మై విజీ నుంచి క్రియేట్ అయింది. ఓకే. ఎల్వి డిస్ప్లే. ఎల్వి డిస్ప్లే అంటే డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్. చూసారా ఇవన్నీ. మన ఎల్వి ఏది? ఇది. ఎల్వి పాత్ ఏమొస్తుంది? రూట్ డెవ్ మై విజీ మై ఎల్వి. ఇది ఎల్వి పాత్ అండి. ఓకే. సో యూయుఐడి ఎప్పుడు క్రియేట్ అయింది, టైము, డేటు, ఇవన్నీ వస్తున్నాయి ఇక్కడ. ఎల్వి సైజ్ ఎంత అండి? 1 GB. ఓకే, గుడ్. ఎల్వి క్రియేట్ అయిందండి. సో ఇప్పుడు ఈ ఎల్విని మనం ఏం చేయాలి? ఫైల్ సిస్టమ్తో మౌంట్ చేయాలి. అవునా? ఫైల్ సిస్టమ్తో మౌంట్ చేయాలి. ఇది ఫైల్ సిస్టమ్. సో మౌంట్ చేయాలంటే ఫస్ట్ నేను ఈ ఎల్విని, ఇది ఎల్వి పాత్. ఈ ఎల్వికి ఏం చేయాలండి? ఇప్పుడు నేను ఫైల్ సిస్టమ్ని అసైన్ చేయాలి. ఫస్ట్ ఫైల్ సిస్టమ్ అసైన్ చేసిన తర్వాత అప్పుడు ఈ ఎల్విని, లాజికల్ వాల్యూమ్ని నేను ఒక డైరెక్టరీతో మౌంట్ చేయాలి. ఓకే, ఫస్ట్ అయితే ఫైల్ సిస్టమ్ని అసైన్ చేద్దాం. ఓకే, mkfs.ext4. ఓకే, ఫైల్ సిస్టమ్ని అసైన్ చేస్తాం. ఎల్వి నేమ్ ఏంటి? డెవ్. పాత్ మై విజీ మై ఎల్వి. ఈ పాత్ ఇవ్వకుండా మై ఎల్వి అంటే అర్థం కాదు. మై ఎల్వి ఇలా ఇచ్చారనుకోండి, ఏంటి మై ఎల్వి అర్థం కాదు. అందుకనే మనం పాత్ ఇవ్వాలి. డెవ్ రూట్ డెవ్ మై విజీ మై ఎల్వి. ఇక్కడ ఉంది ఎల్వి. సో mkfs.ext4. ext4 అనేది ఫైల్ సిస్టమ్. నేను ఫైల్ సిస్టమ్ని ఎల్వికి అసైన్ చేస్తున్నాను. ఎంటర్. సో ఫైల్ సిస్టమ్ అసైన్ అయిందా లేదంటే ఈ యూయుఐడి జనరేట్ అయిందంటే దాని అర్థం ఫైల్ సిస్టమ్ అసైన్ అయిందని అర్థం. ఓకే, ఫైల్ సిస్టమ్ అసైన్ అయింది. ఇప్పుడు మనం ఈ ఎల్విని మౌంట్ చేయాలి. ఎల్విని మౌంట్ చేయాలి. సో ఎల్విని మౌంట్ చేయాలంటే డైరెక్టరీ కావాలి. మీకు తెలిసిందే, మనం డేటాని డైరెక్ట్గా స్టోర్ చేయలేము స్టోరేజ్లో. లినక్స్లో ఏ స్టోరేజ్లో కూడా డేటాని మనం డైరెక్ట్గా స్టోర్ చేయలేము. మనం వయా త్రూ డైరెక్టరీ. సో నేను mkdir అని ఇచ్చి మై dir అనే ఒక డైరెక్టరీని క్రియేట్ చేస్తాను. ఎక్కడ? అండర్ రూట్లో ఇక్కడ క్రియేట్ చేస్తున్నాను. మనం ఎక్కడ ఉన్నాము? ఈడబ్ల్యూడి ప్రజెంట్ వర్కింగ్ డైరెక్టరీ. మనం ఇక్కడ ఉన్నాం. నేను డైరెక్టరీ మాత్రం ఇక్కడ క్రియేట్ చేస్తున్నాను. ఎందుకు అంటే ఇక్కడ క్రియేట్ చేస్తే ప్రతి యూజర్ యాక్సెస్ చేయగలడు. ఇక్కడ మాత్రం ఈ డైరెక్టరీ ఎవరిది? ఓన్లీ రూట్కి సంబంధించిన డైరెక్టరీ. రూట్కే యాక్సెస్ ఉంటుంది, బయట అదర్ యూజర్స్కి యాక్సెస్ ఉండదు. అందుకనే నేను ఇక్కడ క్రియేట్ చేస్తున్నాను రూట్. ఓకే, ఒక డైరెక్టరీ క్రియేట్ చేస్తాను. ఎంటర్. క్రియేట్ అయింది. సో క్రియేట్ అయిన డైరెక్టరీ ఒకసారి మై dir అని ఓపెన్ చేస్తాను. ఫైల్స్ ఏమైనా ఉన్నాయా? ఏమి లేవు. ఓకే, సిడి రూట్ బయటకు వచ్చేస్తున్నాను. స్విచ్ అయ్యాను, మళ్ళీ ఈ డైరెక్టరీకి స్విచ్ అయ్యాను. సిడి అని చేంజ్ చేశాను డైరెక్టరీ. సో ఈ మై డిఆర్ని ఈ ఎల్విఎంతో నేను మౌంట్ చేయాలి. మౌంట్ చేయాలంటే మీ అందరికీ తెలిసిందే, మౌంట్ డెవ్ మై విజీ మై ఎల్వి మై dir.
ఎంటర్. మౌంట్ అయిపోయిందండి. ఓకే. సో LSBLK ఎంటర్ అనగానే ఇదిగోండి ఈ ఫిజికల్ హార్డ్ డిస్క్ లో ఈ ఫిజికల్ పార్టీషన్ లో ఈ ఫిజికల్ పార్టీషన్ అంటే ఇదేంటండి పివి. ఈ పివిలో విజి, ఈ విజిలో ఎల్వి 1 GB. ఓకే, మౌంట్ అయింది. సో ఇక్కడ నేను ఇప్పుడు డేటాని స్టోర్ చేస్తాను. మై డిఐఆర్ సారీ సిడి మై డిఐఆర్ క్యాట్ ఒక్క నిమిషం df-ht మై dir 24K యూస్డ్. ఓకే, 1%. నేను ఇప్పుడు ఒక ఫైల్ క్రియేట్ చేస్తాను. క్యాట్ మై ఫైల్ అని ఇచ్చి ఏదో ర్యాండమ్ డేటా కంట్రోల్ డి. ఓకే, df-ht 28K 24 ఉండేది 28. ఓపెన్ చేద్దాం మనం. ls.txt. ఓకే, నెక్స్ట్ cal.txt. ఓకే, నౌ ఇప్పుడు 28 ఉండేది కదా, ఇప్పుడు పెరిగి అంటే డిస్క్ యూసేజ్ పెరిగిందా లేదా చూద్దాం. 36 చూసారు. ఓకే, గుడ్. సో ఇలా మనం ఏం చేసాం, ఫైల్ సిస్టమ్ చేసాం. అంటే ఇక్కడ నీకు ఈ మై డిఆర్ అనే డైరెక్టరీలో డేటాబేస్ ఉంది అనుకుందాం. డేటాబేస్ ఏం చేస్తుంది, గ్రో చేస్తూ ఉంటుంది డేటాని. అవునా? ఇలా ఇప్పుడు మనం 1 GB స్పేస్ ఇచ్చాము. ఓకే, ఈ 1 GB స్పేస్ గ్రో అయిపోతుంది, అంటే డేటా గ్రో అవుతుంది ఇందులో. ఇప్పుడు ఈ డేటాని మనం అంటే ఈ స్పేస్ ఏదైతే ఉందో ఈ స్పేస్ మనం ఇక్కడ నుంచి ఎలా స్పేస్ ని ఇక్కడికి యాడ్ చేయాలి అనేది రేపు మనం ఎక్స్టెండింగ్ వాల్యూమ్ గ్రూప్, ఎక్స్టెండింగ్ లాజికల్ వాల్యూమ్, ఈ స్పేస్ అంటే ఈ డిస్క్ నుంచి ఈ పార్టీషన్ నుంచి స్పేస్ ని ఎలా యాడ్ చేయాలి LVM కి. ఈ పార్టీషన్ నుంచి మనం ఒక పీవీని క్రియేట్ చేసి ఆ పీవీని వీజీకి యాడ్ చేసి వీజీ నుంచి వచ్చిన స్పేస్ ని అలా మనం ఇక్కడ ఎక్స్టెండ్ చేయొచ్చు. చూద్దాం రేపు. ఈరోజు అయితే ఇక్కడతో సంబరం అయిపోలేదు కదా. ఇప్పుడు రీబూట్ అయింది అనుకోండి, ఏమవుతుంది, ఈ మౌంట్ పాయింట్ పోతుంది. అవునా? పోతుందా లేదా? అప్పుడు మనం ఏం చేయాలి, ఈ మౌంట్ పాయింట్ అనేది పోతుంది. మనం ఇప్పుడు ఏం చేయాలి గుర్తుందా? ఎఫ్ఎస్ ట్యాబ్ కి యాడ్ చేయాలి. ఈటీసీ ఎఫ్ఎస్ ట్యాబ్. ఏంటండి? ఈటీసీ ఎఫ్ఎస్ ట్యాబ్ కి యాడ్ చేయాలి. ఎస్, మనం ఈ మౌంట్ పాయింట్ ని ఈ రిలేషన్షిప్ ని రిజిస్టర్ చేయాలి. ఎక్కడ? ఎఫ్ఎస్ ట్యాబ్ లో. ఎఫ్ఎస్ ట్యాబ్ లో మనం ఈ మౌంట్ పాయింట్ ని యాడ్ చేయకపోతే ఈ రిలేషన్షిప్ అనేది పోతుంది. ఎప్పుడు? సిస్టమ్ బూట్ అయినప్పుడు. ఎప్పుడైనా సిస్టమ్ మెయింటెనెన్స్ లో భాగంగానో లేకపోతే సడన్ గానో ఎప్పుడు రీబూట్ అయింది అనుకోండి, అప్పుడు ఈ రిలేషన్షిప్ ఈ మౌంట్ పాయింట్ అనేది పోతుంది. సో అప్పుడు మనం ఎలా చేయాలి? ఓకే, ఇన్సర్ట్ మోడ్ ఆన్ చేయాలి. ఈ ఫైల్ ఓపెన్ చేయగానే ఇన్సర్ట్ మోడ్ ఆన్ చేయండి. ఓకే, డెవ్ మై విజి మై ఎల్వి ఇదే కదా పాత్, స్పేస్ ఇచ్చి మై డిఐఆర్ స్పేస్ ఇచ్చి ఫైల్ సిస్టమ్ ఏంటండి ext4 స్పేస్ ఇచ్చి
defaults defaults 0 0. ఓకే, ఇలా ఇవ్వాలి. కోలన్ w ఎంటర్ మౌంట్ హైఫన్ ఏ, ఈ కమాండ్ మర్చిపోకండి రన్ చేయండి. సో నౌ ఇట్ ఈస్ అ పర్మనెంట్ మౌంట్ పాయింట్. పర్మనెంట్ చేసాం ఎఫ్ఎస్ ట్యాబ్ లో యాడ్ చేసిన తర్వాత. ఇప్పుడు రీబూట్ అయినా పర్వాలేదు, మళ్ళీ ఈ మౌంట్ పాయింట్ అనేది ఎస్టాబ్లిష్ అయిపోతుంది. సిస్టము మళ్ళీ బూట్ అయినప్పుడు ఎస్టాబ్లిష్ అయిపోతుంది మౌంట్ పాయింట్ పర్మనెంట్. సో ఇదే అండి. ఓకే, ఓకే. సో రేపు మనం ఈ ఎల్విని ఎలా ఎక్స్టెండ్ చేయాలి, అంతే కదా. మనకి ఇక్కడ సర్వీస్ ఎప్పుడు డౌన్ అవుతుందండి? ల్యాక్ ఆఫ్ డిస్క్ స్పేస్ లేనప్పుడు సర్వీస్ డౌన్ అవుతుంది. ఎందుకంటే ఈ డైరెక్టరీలో ఏదైతే సర్వీస్ జనరేట్ చేస్తుందో స్పేస్, ఆ స్పేస్ లేకపోతే ఏమవుతుంది? సర్వీస్ డౌన్ అవుతుంది. అది ఏ సర్వీస్ అవన్నా, వెబ్ సర్వీసా, యాప్ సర్వీసా, డేటాబేస్ సర్వీసా, ఏ సర్వీస్ అయినా డౌన్ అవుతుంది. సో మనం అన్ఇంటరప్టెడ్ గా మనం స్పేస్ ని ఎలా ప్రొవైడ్ చేయొచ్చు, ఐ మీన్ స్పేస్ ఎంత కావాలంటే అంత స్పేస్ ని మనం ఎల్విఎం, ఈ కాన్సెప్ట్, ఈ సొల్యూషన్ మెకానిజం, సొల్యూషన్ అనొచ్చు, మెకానిజం అనొచ్చు, ఈ మెకానిజం ద్వారా మనం ఎలా స్పేస్ ని ఈ లాజికల్ వాల్యూమ్ కి ప్రొవైడ్ చేయొచ్చు అనేది రేపు మనం మాట్లాడతాం. ఓకే, సో ఎనీ క్వశ్చన్స్ అండి? అన్ని నేను ఓకే, ఎనీ క్వశ్చన్స్? నేను జస్ట్ చూస్తున్నానండి, ఏమైనా మిస్ చేశానా అని చూస్తున్నాను. కొద్ది మతిమరుపు నాకు, డోంట్ మైండ్. ఓకే, all done. That's all for today. Thank you all. Thanks for joining. Have a great day. See you tomorrow.